ఏంటి? అవును బావా, సృజనకి పెళ్ళేంటి? అంటే బావా, ఇంటికి ఉన్న కీడు పోవాలంటే నీకు పెళ్లి జరగాలి అని సిద్ధాంత్ గారు చెప్పారు కదా, అందుకని. నేను ఆల్రెడీ మన గుడి ప్రధాన అర్చకుడితో మాట్లాడాను. ఆయనకి జరిగిందంతా చెప్పాను. వారు మొత్తం విని కీడిపోవాలంటే శుభకార్యం జరగాలి కానీ నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంటే ఆ సిద్ధాంతి కంటే ఈయన 1000 రెట్లు గొప్పవాడు. శాస్త్రాలన్నిటినీ అవపోసన పట్టినవాడు. కాబట్టి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మంగళవాద్యాలు మోగుతాయి. కానీ పెళ్ళి సృజనది. ఎన్ని కలలు కన్నాను, ఆ కలలన్నీ నాశనమయ్యాయి. దిగో దిగో, నిన్నే దిగ. అక్కడెవరూ లేరుగా. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావా? అంటే నువ్వెప్పుడు ఆకాశమంత ఎత్తులో ఊహించుకుంటావు కదా, అక్కడే గాలిలో మేడలు, పేక మేడలు కడతావు కదా. ఒకవేళ అక్కడే ఉండిపోయావేమో అని. ఏంటి వెటకారమా? కాదు, చమత్కారం. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్నెన్ని కలలు కన్నావు, గాల్లో ఎన్ని మేడలు కట్టావు, అన్నీ కూలాయా? నేల మీదకి వచ్చావా? మా బావకి పెళ్ళాన్నవుతా, ఈ కోటకి రాణినవుతా, మొత్తం దోచుకుంటా, అందులో నీకు వాటా ఇస్తా, దాచుకుందు గాని అన్నావు. దోచుకోవటానికి నీకు గాని, దాచుకోవటానికి నాకు గాని ఏమీ లేకుండా చేశాడు మా బావ. నీ కలలనే తారాజువ్వ తోకకి నిప్పెట్టి సుయ్యమని పైకి వదిలాడు. అది ఆకాశంలో టుపుక్కని పెళ్ళి టపక్కని కింద పడింది. వెళ్ళి చూడు, ఏం మిగల్ల, అంతా బూడిదే. బావా పన్నీరు వసుధా కలల్ని తన్నారు, నేల మీదకి తెచ్చారు, నడ్డి విరగా కొట్టారు. మోహన్! అది నా పేరని నాకే కాదు, ఆ పేరుతో నన్ను పిలిచే అందరికీ తెలుసు. నిన్నే ఇంకా హౌస్ మేనేజర్ అని పిలుస్తున్నారు. కలలు కనడం ఆపి కొంచెం కళ్ళు తెరు. నేను శివుడి 3వ కంటి లాంటి దాన్ని. సగం కంటితో చూసినంతసేపే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండేది. పూర్తి కన్ను తెరిస్తే ఈ మూటలే వద్దు, మాటలు తగ్గించి చెయ్యాల్సింది చెయ్యి. అప్పుడే మనం బ్రతకగలుగుతాం. ఒక పథకం పారలేదని పనికి మళ్ళీ దానిలా కనిపిస్తున్నానా? ఇకపై నేను పన్నే పథకానికి ఈ ఇల్లే ఉక్కిరి బిక్కిరవుతుంది. ఈ అమ్మకి ఒక కోరికుంది, తీరుస్తావా నాన్న? నేను చచ్చిపోయే లోపు ఒక్కసారైనా మా అన్నయ్య కాళ్ళు పట్టుకుని తప్పు చేశానన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా అని మనసారా ఏడవాలనుందిరా. కీడిపోవాలంటే శుభకార్యం జరగాలి కానీ
నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నువ్వే దగ్గరుండి సృజన పెళ్లి జరిపించాలి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మంగళవాద్యాలు మోగుతాయి, కానీ పెళ్లి సృజనది. శ్రీకర్, తీసుకో. ఏంటిది? పాయసం. పాయసం కాదు, కొంచెం పాయిజన్ ఇవ్వు, తాగి చస్తా. అమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకోలేని నాలాంటి కొడుకు ఉంటే ఎంత, చస్తే ఎంత. ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసేం బాలేదు. ఏమైంది? అయినా సృజనకు అప్పుడే పెళ్ళేంటి? అప్పుడే ఏంటి? తనకింకా పెళ్లి వయసు రాలేదు అనుకుంటున్నావా? అయినా తనకి పెళ్ళంటే నీకేంటి బాధ? నాకేం బాధ? నాకే బాధ లేదు. మరెందుకు మొహం అదోలా పెట్టుకుని అప్పుడే తనకి పెళ్ళేంటి అంటున్నావు? అది కాదు తారా, మనకు తెలిసిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తేనే మనం తట్టుకోలేమే. అలాంటిది పెళ్ళనేది ఇబ్బంది కాదు, వేడుక, ఆనందం. చెప్పేది పూర్తిగా వినవా? సరే, సారీ, చెప్పు. మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితేనే మనం తట్టుకోలేం. అలాంటిది సృజనకి ఎలాంటి వాడు వస్తాడు? వాడు సృజనని జాగ్రత్తగా చూసుకుంటాడో లేదో? మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు నీకు అనిపించడం లేదు? సృజన ఆదిత్య మౌర్య గారి కూతురు, వేల కోట్లకి ఏకైక వారసురాలు. ఆయనకి ఎలాంటి అల్లుణ్ణి తీసుకురావాలో తెలీదా? నీకు తెలీతారా? ఈ డబ్బున్నోళ్ళందరూ ఇంకా డబ్బున్నోళ్ళని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అవతల వాళ్ళకి డబ్బుతో పాటు అన్ని రకాల వ్యసనాలు, అలవాట్లు ఉంటాయి. ఆ వచ్చినవాడు సృజనని ఎలా చూసుకుంటాడో, ఎన్ని టార్చర్స్ పెడతాడో అని ఆలోచిస్తుంటేనే. అంతా ఆలోచించకు, అంతా మంచే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఆదిత్య మౌర్య గారు ఆయన అంతస్తుకు తగ్గ సంబంధం చూస్తాడు, కానీ ఆ వచ్చేవాడు ఎలాంటివాడు, వాడికి ఏమైనా అలవాట్లున్నాయా, ఫ్యూచర్లో ఏమైనా అలవాట్లు అవుతాయా, ఇలాంటివన్నీ చూడగలరా? మనం చూద్దాం. సృజనకి మనం ఫ్రెండ్స్ అని అనుకుంటే సరిపోదు. ఇలాంటి టైంలోనే మనం తనకి హెల్ప్ చేయాలి. వచ్చేవాడు ఎలాంటివాడు, వాడికేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకుంటాడు, ఎంత గౌరవిస్తాడు, అవన్నీ మనకెందుకు? ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోగలిగిన వాడే భార్యని బాధ్యతగా చూసుకుంటాడు. మరి ఫ్యూచర్లో? ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేయలేం. అయినా రేపేదో జరుగుతుందని ఈ నిమిషం నుంచే భయపడటం అవివేకం. నీకు నా మనసులో బాధని చెప్పలేను, సృజన మీద నాకున్న ప్రేమని చెప్పలేను. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి సృజన పెళ్లిని ఆపాలి. సృజన పెళ్ళైపోతే గోపి నావాడవుతాడు.